అండ్ బట్ దీంట్లో అన్నిటికన్నా వెరైటీగా ఏం జరుగుతుందంటే గోల్డ్ తగ్గుతుంది. అదే కదా! యాక్చువల్‌గా పెరుగుతది యుద్ధం వస్తే ఆఫ్ కోర్స్ అనుకున్నాము. అది ఎప్పుడు జరిగేదండి. అది లాస్ట్ ఎప్పుడు టైమ్ కూడా జరిగేది. పెరిగిన మన దానికి రీజన్ అదే కదా! ప్రతిసారి అండి. ఇదే ఆ! నేను ప్రతిసారి యుద్ధం జరిగేటప్పుడు గోల్డ్ పెరుగుతుంది. హ్మ్. బట్ ఈసారి గోల్డ్ తగ్గుతుంది. హ్మ్. ఎందుకు రీజన్ ఏంటి అంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేజర్ ఎకానమీస్ ఎవరున్నాయండి? మనది యూఎస్ ఎకానమీ, హ్మ్. తర్వాత చైనా హ్మ్. అండ్ ఇండియా. హ్మ్. మనది బాగా మేజర్ ఎకానమీస్. అంటే 1, 2, 3, 4 చూసుకుంటే మనం ఉన్నాము. హ్మ్. ఇందులో యూఎస్‌కి ఒక్కరికే సప్లైస్ సఫిషియెంట్‌గా ఉన్నాయి. హుహు. హ్మ్. సో, మరి వాళ్ళు ఎఫెక్ట్ మనమేమో అవ్వరు. 80% మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఎక్కడ చూసినా సప్లైస్ దొరుకుతాయా? ఎక్కడ కొనుక్కోవాలా? డౌట్. ఎంత రేట్‌లో కొనుక్కోవాలండి? హ్మ్. ఒక్క డాలర్ పెరిగినా మనకి రోజుకి 13,000,00,00,000 నష్టమైతే. హ్మ్. ఒక్క డాలర్ పెరిగితే. ఇలా మరి చూస్తే $100 అంటున్నారు గదా! హ్మ్. ఎంత నష్టమొస్తుంది మనకి? సో, ఈ విధంగా ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో మనము చైనా గాని, మనం గాని 80% మనము ఆయిల్ ఇంపోర్ట్స్ మీద మనము హ్మ్. డిపెండ్ అయ్యి ఉన్నాము. సో, వాళ్ళ డాలర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. హ్మ్. అమెరికా. హ్మ్. ఎందుకంటే దే ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్‌గా ఉన్నారు కాబట్టి. సో, హ్మ్. డాలర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో గోల్డ్ తగ్గిపోతుంది. హ్మ్.